ప్రభు అంటున్నాడు, నా సన్నిధిలో నిలిచే భాగ్యము నీకు ఇస్తాను. నా సన్నిధిలో నువ్వు నిలబడాలి. కయ్యూను దేవుని యొక్క సన్నిధిలో నిలబడలేకపోయాడు. తెలుసా మీకు? నిలబడలేకపోయాడు. ఎందుకని నిలబడలేకపోయాడంటే తన తమ్ముడిని చంపేశాడు. ఎవరిని చంపేశాడు? తమ్ముడిని చంపేసి దేవుడికి రెక్లెస్ సమాధానం చెప్తున్నాడు. దేవుడు అడుగుతూ ఉంటే సరైన సమాధానం చెప్పట్లేదు. అతనే అంటున్నాడు, ఇక నేను నీ సన్నిధిలో ఉండలేను, నీ సన్నిధిలో నేను ఉండలేనని చెప్పి వాక్యంలో రాయబడి ఉంది. అతడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి ఏదేనుకు తూర్పునున్న నోదు దేశంలో కాపురం ఉండెను అని ఉంటుంది. ఎక్కడి నుండి వెళ్ళిపోయాడంట? ఎక్కడి నుండి వెళ్ళిపోయాడు? యెహోవా సన్నిధిలో నుండి వెళ్ళిపోయి. ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చిందంటే తప్పుని ఒప్పుకోవడం ఇష్టం లేని వాళ్ళు దేవుడి సన్నిధిలో నిలబడలేరు. తప్పుని ఒప్పుకోవడం ఇష్టం లేనటువంటి వాళ్ళు దేవుని సమ్ముఖంలో నిలిచి ఉండలేరు. ఆయన సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. చదువుదాం ఒకసారి ఆ మాటని. ఆదికాండము 4వ అధ్యాయం 14వ వచనం. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరనయ్యుందును. కావున నన్ను కనుగొనవాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో నేను. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనో కయ్యూను చంపినయెడల వానికి ప్రతిదండన 7 అంతలు కలుగునన్ను. చాలమ్మా. ఇక్కడ ఒక మాట మనం అర్థం చేసుకోవాలి. అతను ఏమన్నాడంటే, నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టుతివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినై ఉందును. రెండవది అంటాడు, నన్ను కనుగొనవాడు నన్ను చంపును అని యెహోవాతో అనేను. అసలు ఎందుకన్నాడు ఈ మాట? మొదట ఆదామవ్వలకు పుట్టిన ప్రథమ సంతానం. ఆదామవ్వల యొక్క మొదటి కుమారుడి పేరేం పేరు? కయ్యూను. కయ్యూను చెప్తున్న మాటలు దేవుని సన్నిధి గురించి మాట్లాడుతున్నాడు. నేను నీ సన్నిధి నుండి వెలివేయబడి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దేశదిమ్మరినై భూమి మీద ఉంటాను. కానీ నన్ను కనుగొన్న వాళ్ళు నన్ను ఏం చేస్తారు? చంపేస్తారు. ఎందుకు భయపడుతున్నాడు? దేవుని సన్నిధిని విడిచి తిరిగే వాళ్ళు క్షేమంగా ఉండరు. భక్తిహీనులు దేవుని విడిచి దేవుని సన్నిధిని విడిచి తిరుగుతారంట, వారికి క్షేమము లేదంట. అయితే దేవుని పిల్లలకంట దేవుడు క్షేమాన్ని ఇస్తారంట. ఒకసారి ఆ మాట చదువుదాం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం. పాపాత్ములు దుష్కార్యములు చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురనియు. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలుగుదనియు, వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోవుదరనియు నేను తెలుసుకున్నాను. దేవునికి భయపడే వాళ్ళంట, దేవుని సన్నిధికి భయపడేవాళ్ళు క్షేమంగా ఉంటారంట. భక్తిహీనుల కంట క్షేమం లేదంట. ఆయన సన్నిధిని భయపడని వాళ్ళకి ఏం లేదు, క్షేమం లేదు. ఈ సత్యం ఎవరికి తెలిసిందంటే జ్ఞాని అయిన సొలొమోనుకు తెలిసింది. అంతకు మునుపే ఎవరికి తెలిసిందంటే కయ్యూనుకు తెలిసింది. ఎవరికి తెలిసింది? కయ్యూను తర్వాత సొలొమోను తర్వాత కయ్యూనా? చెప్పండి, ఎవరు ముందు? కయ్యూనే ముందు. కయ్యూని ఏం తెలుసుకున్నాడంటే, అయ్యా నీ సన్నిధికి రాకుండా నేనేం చేయబడ్డా? వెలివేయబడ్డాను. ఆయన చెప్పాడు, నువ్వు దేశదిమ్మరం అవుతావు అంటే అతనికి అర్థమైపోయింది, ఇక నేను నీ సన్నిధిలో ఉండడానికి అర్హత నాకు లేదు. తప్పుని ఒప్పుకుంటే బాగుండేది.
ఆ రోజు నుండే ప్రారంభమైంది తప్పును ఒప్పుకోకపోవడం. ఎప్పటి నుంచి? వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు, శాపం వచ్చింది. ఇప్పుడు కయ్యూను కూడా ఏం చేయట్లా, ఒప్పుకోట్లా. నీ తమ్ముడు అయిన హేబేలు ఎక్కడా అంటే, నేను అతన్ని చంపాను అంటలా. ఒప్పుకుంటే బాగుండేది. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? నిన్ను నేను శపిస్తున్నాను. ఏం చేస్తున్నాడంట? మరొకసారి ఆదికాండంలోకి వద్దాం. 11వ వచనం. నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల ఉండకుండా ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడినవాడు. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది దాని సారము ఇక మీదట నీకియదు. నువ్వు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరువై ఉందువనెను. అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది అని అప్పుడు చెప్తున్నాడు. నీ సన్నిధికి రాకుండా నేనేం చేయబడ్డాను? వెలివేయబడ్డాను. ఏం చేయబడ్డాను? తప్పుని ఒప్పుకోవట్లేదండి. నీ తమ్ముడైన హేబేలు ఎక్కడుంటే నా తమ్ముడికి నేను ఏమైనా కావలి వాడిని అంటున్నాడు. ఒక్కసారి ఒప్పుకుంటే కృప దొరికేది, ఒప్పుకుంటే క్షమాపణ దొరికేది, ఒప్పుకుంటే ఆశీర్వాదం దొరికేది. అందుకే సొలొమోను అంటాడు, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరమును పొందుకుంటాడు. ఎందుకు కయ్యూని మీదకి శాపం వచ్చింది? ఎందుకు ఆదాము అవ్వల మీదకి శాపం వచ్చింది అని అంటే, వారు తప్పును కప్పిపుచ్చుకుంటున్నారు, దాచిపెడతా ఉన్నారు. అయితే దేవుడు నేరుగా చెప్తున్నాడు, నువ్వు చేసిన పని దాచిపెట్టావు, కానీ నీ తమ్ముని యొక్క రక్తము నేల నుండి నాకేం చేస్తుంది? మొరపెడుతుంది. కాబట్టి నీకు శిక్ష అంటే నీ నిమిత్తము, ఆల్రెడీ మీ తండ్రి చేసిన పాపము నిమిత్తము, తల్లి చేసిన పాపము నిమిత్తం నేల ఏం చేయబడింది? శపించబడింది. గచ్చ పొదలు, ముళ్ళ పొదలు వచ్చినాయి. ఇప్పుడు నీవు శపింపబడినవు, నీ నిమిత్తము భూమి శపించబడింది. నీవు భూమి సేద్యం చేసినప్పుడు అది నీకేమివ్వదు? సారం ఇవ్వదు, పంట రాదు, నీకు కావలసిన పంట రాదు. కాబట్టి నువ్వు ఎవరివి? శపించబడిన వాడు అంటే. అప్పుడు అంటాడు, అవును, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. శాపం వచ్చిన తర్వాత ఏడిస్తే ఉపయోగం ఉండదు. శాపం మీద ఏలుబడి చేస్తా ఉన్న తరువాత అయ్యో అని బాధపడితే ఉపయోగం లేదు. ఆ శాపం రాకముందే, ఆ శిక్ష రాకముందే అతిక్రమమును ఒప్పుకొనుట ఆశీర్వాదం. తప్పు చేశారు, ఒప్పుకుంటారా? చెప్పండి, ఒప్పుకునే వాళ్ళు ఎంతమంది? నువ్వు పొరపాటు చేసావు అంటే నిజాయితీగా ఒప్పుకునే వాళ్ళు ఎంతమంది? నిజాలు మాట్లాడరు, నిజం చెప్పరు. ఎందుకనంటే కొన్ని పొరపాట్లు వాళ్ళ దృష్టికి వాళ్ళకి ఎలాగుంటుందంటే, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము వాళ్ళకి మంచిదంట, అది తుదకు మరణానికి దారితీస్తుందంట. దేవుడు హెచ్చరించినా కూడా కొందరు ఒప్పుకోరు. అందుకే వారు శపించబడిన అనుభవాల్లో జీవిస్తూ ఉంటారు. కయ్యూనికి అర్థమైంది దేవుడి శాపం వచ్చిందని. అతడు ఏమనుకున్నాడంటే, ఇంకా నేను యెహోవా సన్నిధిలో ఉండలేను. ఏం చేయబడ్డాడు అంటున్నాడు? నేను వెలివేయబడ్డాను. ఏం చేయబడ్డాను? వెలేస్తారా? దేవుని సన్నిధిలో నుండి దేవుడు వెలేస్తాడా? వెలేసాడంట. అతను అన్నాడు, ఇక నాకు క్షేమం లేదు. నాకేం లేదు? నా క్షేమం లేదు. ఎందుకో తెలుసా? నేను ఒక్క మాట చెప్తున్నాను, దేవుని సన్నిధిలో నిలబడకుండా బయటకు వెళ్ళే వాళ్ళకి క్షేమం ఉండదు, దేవుని సన్నిధిలో ఉండే వాళ్ళకు క్షేమం ఉంటుంది. కానీ దేవుని సన్నిధి లేని వాళ్లకు క్షేమం లేదు. ఈ ప్రత్యక్షత కయ్యోనుకు తెలుసు. మొదటి వ్యక్తి అతను అన్నాడు, ఇక నాకేమి లేదు, క్షేమము లేదు. ఆ మాట అన్నాడా? ఆ మాట అనలేదు. కానీ ఆ మాటకి వచ్చిన అర్థం అక్కడ ఉంది. ఎందుకంటే నాకు క్షేమం లేదయ్యా, నన్ను కనుగొని వాడెవడో నన్ను ఏం చేస్తాడు? చంపేస్తాడు. ఎందుకని చంపేస్తున్నాడు? ఎందుకని చంపుతున్నాడు? ఎందుకని అతన్ని చంపాలి అనుకుంటారు అని అతను అనుకుంటున్నాడంటే, నేను చేసిన తప్పు, నేను చేసిన నేరం, కంపల్సరీ నేను ఒకళ్ళని చంపాను కదా. ఎవరు చంపారు?
నా సొంత తమ్ముని నేను చంపాను కదా, కాబట్టి దేవుడిచ్చిన శిక్షలో ఇప్పుడు నేను ఆయన సన్నిధిలో ఉండట్లేదు, నేను బయటికి వెళ్ళిపోతున్నాను, వెలివేయబడ్డాను, కాబట్టి ఇప్పుడు నాకేం లేదు, క్షేమం లేదు, కంపల్సరీ నేనేం చేయబడతా, చంపబడతాను అనేటువంటిది కయ్యోనుకు తెలిసిపోయింది. కయ్యోనుకు తెలిసిపోయింది. వాక్యం చెప్తుంది, మనుషుడా ఏమి విత్తుతావో దానినే కోస్తావు. మనం ఏది విత్తుతామో ఆ పంటనే కోస్తాం. అర్థమవుతుందా? రక్తపాతం చేస్తే రక్తపాతమే చూస్తాం, అవమానం చేస్తే అవమానాన్నే చూస్తాం, ఎక్కిరిస్తే ఎక్కిరింపే వస్తుంది, విభేదం చేస్తే విభేదమే వస్తుంది. ఏది విత్తుతారో అది వస్తుంది, అది మీ మీదకే వస్తుంది. మీరు ఏది విత్తుతారో దాన్ని కోసుకుంటారు, దాంట్లో సమస్య లేదు. కయ్యూను అన్నాడు, నేను విత్తింది కోసుకుంటాను, నాకేం లేదు, క్షేమం లేదయ్యా అని దేవుడి దగ్గర మొరపెడితే దేవుడు అంటున్నాడు, ఒక గురి చేశాడంట, ఇక కయ్యూన్ని చంపేవాడికంట ఏమంటున్నాడు, 7 అంతల ప్రతిదండన కలుగును అంటున్నాడు. దేవుని సన్నిధిలో లేకపోయినా నోరు తెరిచి అడిగాడు కాబట్టి కృప కలిగిన దేవుడు అన్నాడు, సర్లే నిన్ను చంపే వాళ్ళకి ఎంత ప్రతిఫలం ఇస్తా, 7 అంతల ప్రతిఫలం ఇస్తా అని చెప్తే 16వ వచనం చదువుతున్నాను. అప్పుడు కయ్యూను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కునున్న నోదు దేశములో కాపురము ఉండెను. ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడంట? ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు? యెహోవా సన్నిధిలో నుండి వెళ్ళిపోయాడు. దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళిపోయే వాళ్ళకి ఒక క్షేమం ఉండదు. దేవుని సన్నిధి ఎక్కడ నిలిచి ఉంటుందో అక్కడ నిలిచి ఉండడము గొప్ప భాగ్యమై ఉంది. ఆయన సన్నిధిలో నుండి వెళ్ళిపోయాడు కయ్యూను, దేశదిమ్మరైపోయాడు. శాపం అతడి మీద పనిచేస్తూ వచ్చింది. అతడికి నిలబడే భాగ్యము దొరికినను వినియోగించుకోలేకపోయాడు. చెప్తున్నాను మరొకసారి, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చదువుదాం. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు, పాపము చేయవారందరూ నీకు అసహ్యులు. ఎవరు నిలబడలేరంట ఆయన సన్నిధిలో? డాంబికులు నీ సన్నిధిలో నిలవలేరు, పాపము చేయవారందరూ నీకు అసహ్యులు. పాపము నీలో ఉంటే, డంబము నీలో ఉంటే నీవు దేవుని సన్నిధిలో నిలబడలేవు. కయ్యూనులో పాపము నిలిచి ఉంది, మోసము నిలిచి ఉంది, అబద్ధమాడుతూ ఉన్నాడు. ఏంటి కయ్యూను పాపం మామూలుదా? కయ్యూను పాపం మామూలుదా? అసూయ వచ్చింది మొదట. ఏమొచ్చింది చెప్పండి? ఏమొచ్చింది? అసూయ వచ్చింది. దేవుని సన్నిధికి దూరం చేసే పాపం ఏంటో చెప్పనా? అసూయ. ప్రతి ఒక్కరు చెప్పాలి ఏంటిది? అసూయ. ఒక్కొక్క స్టెప్ పాపం పెరుగుతూ ఉంటుంది. ఈ అసూయ ఎంతగా అసూయ వచ్చిందంటే, నాకంటే నా తమ్ముడు బాగుపడ్డాడు, నా తమ్ముడు బాగుపడ్డాడు, నా తమ్ముడి యొక్క బలిపీఠమును దేవుడు ఇష్టపడ్డాడు, నా బలిని ఆయన అంగీకరించలేదు, నా బలిని అంగీకరించలేదు. అసలు అసూయ కంటే ముందు ఇతరుల్లో ఉన్న పాపం ఏంటో తెలుసా? దేవుని యందు భయం లేకపోవడమే. ఏమి లేకపోవడమే? భయం లేకపోవడమే. ఏంటంటే భయం దేవుని భయం ఉంటే అర్పించేది ఏదైనా జాగ్రత్తగా అర్పిస్తావుగా. అర్పిస్తారా? అర్పించరా? ఒక ఆమె అంటుంది, అయ్యగారు మీరేమనుకోనంటే ఒక మాట అంటానంది. అనమ్మా, అనేది మీరే, పడేది మేమే, ఎన్నైనా అనొచ్చు, అనండి మీ ఇష్టం అని అన్నా. అంటే ఆ మంది అంటే మాట అంటలేదు కానయ్యా, మరి నా దగ్గర ఏమనుకో మాకు అందే. చెప్పమ్మా చెప్పు. నా దగ్గర చినిగిపోయిన 500 కాగితాలు 2 ఉన్నాయి, కానుగ్గా తీసుకొని వెళ్తారా? ఏనంట కానుగ్గా తీసుకొని వెళ్తారా అని అందే. అదేంటమ్మా మడతపెట్టి పొట్లం కట్టేవకపోయావో తీసుకొని వెళ్ళేవాడిని ఎందుకు చెప్పావన్నా? ఇవ్వచ్చో ఇవ్వకూడదు అని ఏనంట ఆమె ఎందుకు అడుగుతుంది? ఇవ్వచ్చో ఇవ్వకూడదు అని. అప్పుడు నేను చెప్పే ఆమెకి,
నీకు దేవుడు గాలి ఇస్తున్నాడు, గాలిలో ఏమన్నా తేడా చేశాడా అన్న. ఆయన మంచి గాలి ఇస్తున్నాడా, చెడు గాలి ఇస్తున్నాడా? మంచి గాలి ఇస్తున్నాడయ్యా. ఆయన ఆరోగ్యం ఇచ్చాడు కదా, ఆయన మంచి ఆరోగ్యం ఇస్తున్నాడు, చెడిపోయే ఆరోగ్యం ఇస్తున్నాడా? మంచి ఆరోగ్యం ఇస్తున్నాడయ్యా. నువ్వు మంచి అన్నం తింటున్నావా, సర్దిపోయి పురుగులు పట్టిన అన్నం తింటున్నావా అన్న? మంచిదే తింటానయ్యా. నువ్వు మంచి కాయ తింటావా, పురుగులు పట్టిన కాయ తింటావా అన్న? మంచిదే తింటానయ్యా. ఏంటంట? మంచిదే తింటానయ్యా. మరి నువ్వు అన్నీ మంచి తిన్నప్పుడు ముక్కలైపోయిందని దేవుడికి కట్టిస్తావు, ఇది న్యాయమా అన్న? అదేనయ్యా నాకు తెలియక అడుగుతున్నాను అంది. ఆమె ఎవళ్ళంటే చదువులేనాం కాదు, ఏలు ముద్రాం కాదు, బీఈడి చేసింది. ఏం చేసింది? ఏం చదువు చదివింది? బీఈడి చదువు చదివింది. వాక్యం చదవమంటే అవతల వాళ్ళని చదవనీయదు, ఏక దమ్ము ఎన్ని రిఫరెన్స్లు చెప్పండి టక్కా టక్కా తీసి చదువుద్ది. ఆమె చెప్తున్న మాట అది, ఆమె చెప్తున్న మాట అది. కయ్యూను దేవుడి భయం లేదు అతల్లో. దేవుడి భయం లేకపోవడం వలన దేవుడికి ఏది అర్పించాలో తెలియలేదు. కానీ హేబేలు చిన్నవాడే, అతడికి దేవుడి భయం ఉంది. ఆ దేవునికి ఏది అర్పించాలో హేబేలు తెలుసుకొని హృదయంలో నిశ్చయించుకొని ఆ రీతిగా చేస్తూ ఉన్నాడు. కానీ కయ్యూను అలాగ చేయట్లేదు. హేబేలుకు తెలుసు దేవుని బలిపీఠం మీద రక్తం చిందించాలి అని, దేవునికి బలి అర్పించాలని. సరే, నువ్వు వ్యవసాయం చేసేవాడివే, నీ తమ్ముడిని అడగపోయావా? తమ్ముడు, నేను కూడా దేవునికి దహన బలి అర్పిస్తాను, కాబట్టి నీ దగ్గరున్న ఒకటి ఏదైనా ఒక పశువు నాకు, గొర్రె పిల్లవు నేను కూడా అర్పిస్తానని చెప్పి అర్పించవచ్చుగా. కానీ అర్పించలా. కొన్నిసార్లు ఏంటంటే మేము పెద్దోళ్ళం అనే గర్వం ఎక్కువ ఉంటుందండి కొంతమందికి. పెద్దోళ్ళు అనే గర్వం, చిన్నోడిని నేను ఎందుకు అడగాలి, చులకనైపోతా. ఏంటంట? చిన్నోడిని నేను ఎందుకు అడగాలి, చులకనైపోతా అని అనుకుంటాం. కానే కాదు, పెద్దవాళ్ళకి గర్వం అనేటువంటిది చాలా బాగుంటుంది. అట్లా ఎందుకు అడగాలి, నాకు కలిగిందే నేను చేస్తా. కాదు కాదు, అక్కడ కలిగింది చేయడం కోసం కాదు. దేవుడికి ఇచ్చేది నీ దగ్గర లేదు. దేవుడికి ఇచ్చేది నీ దగ్గర నైవేద్య బలి ఉంది, కానీ దహన బలి కావాల్సింది ఏదీ లేదు. దహన బలికి గొర్రె పిల్ల కావాలి. అది ఎవరి దగ్గర ఉంది? ఎవరి దగ్గర ఉంది? తమ్ముడి దగ్గర ఉంది. తమ్ముడిని అడగొచ్చు కదా, తమ్ముడా ఒకటి ఇవ్వనని అడగొచ్చు కదా. అడగలేదు. అడగకుండా నువ్వు చేయరా నేను చేస్తానని చెప్పి అతడు తన పంటలో కొంత తెచ్చి, కొంత తేవడం కాదు, అసలు దేవుడికి చెల్లించాల్సిన బలి అది కాదు. అందుకే దేవుడు ఇష్టపడలా. అయితే అతడు తప్పును గ్రహించాడా? వింటున్నారా? తప్పు చేశాడు, గ్రహించాడా? గ్రహించాలి. ఏమనుకున్నాడంటే, నేను బలిపీఠం మీద అర్పిస్తే దేవుడు నన్ను ఇష్టపడలేదు అంటున్నాడు. ఎందుకు ఇష్టపడతాడు? నువ్వు సరైన అర్పణ అర్పించకపోతే దేవుడు నిన్ను అంగీకరించడు. నువ్వు సరైన అర్పణ అర్పించాలి, నమ్మకమైన అర్పణ అర్పించాలి, కృతజ్ఞతా భావంతో అర్పణ అర్పించాలి, దేవునికి మనస్ఫూర్తిగా బలి చెల్లించాలి. చాలాసార్లు దేవుడికి ఇచ్చే దాంట్లో చాలామందికి డౌటు, అబ్బా ఇబ్బందుల్లో ఉన్న దశంభాగం తీయాలా వద్దా, ఇబ్బందుల్లో ఉన్న కానుక ఇవ్వాలా వద్దా, ఇస్తే దానికి కడతానికి కుదరవేమో, ఇస్తే ఏమైపోయిద్దేమో అని డౌట్ వస్తుంది. ఆ డౌటే వాళ్ళని వెంటాడుతూ ఉంటే వాళ్ళ లైఫ్లో ఇప్పుడు కూడా అభివృద్ధి చెందరు. దేవునికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఎంత విలువ కలిగిందైనా అది దేవుడికి ఇవ్వాల్సిందే. స్తోత్రం చెప్దాం. వేలాది నదులంతా విస్తార తైలము ఇచ్చిన నీకు సరిపోద్దయ్యా, నా జ్యేష్ఠపుత్రుని ఇచ్చిన నీకు సరిపోద్దా? సరిపోద్ది దేవుడికి. కానీ దేవుడికి ఇవ్వడంలో దేవుడి భయం కలిగి ఇవ్వాలి. స్తోత్రం చెప్తా. దేవుడి భయం కలిగి ఇవ్వాలి. అసలు దేవుడి భయం కయ్యూనులో లేదు. ఎప్పుడైతే అర్పణ దేవుడు అంగీకరించలేదో, ఇప్పుడు అసూయ అనే రెండో పాపం వచ్చింది. ఏ పాపం వచ్చింది? అసూయ. నా తమ్ముడు నచ్చాడు దేవుడికి, కానీ నేనేం చేయలే, నచ్చలా. ఎవరి మీద అసూయ? అసూయ ఎవరి మీద చెప్పండి? ఎవరి మీద అసూయ? తమ్ముడి మీద. సొంత తమ్ముడి మీద అసూయ వచ్చేసింది.
ఇక ఎంతగా పెరిగిందంటే అసూయ, రోజు చూస్తూ ఉన్నాడు, పళ్ళు నోరుతూ ఉన్నాడు, రోజు చూస్తూ ఉన్నాడు, పళ్ళు నోరుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు అర్పించిన ఆ బలిని బట్టి తమ్ముడు సంతోషిస్తూ ఉంటే, దేవుడు ప్రత్యక్షత ఆ తమ్ముడికి దొరికితే, దేవుడు కృప ఆ తమ్ముడికి దొరికితే, దేవుని యొక్క అభిషేకం ఆ తమ్ముడి మీద ఉంటే, దేవుని మహిమ ఆ తమ్ముడి మీద ఉంటే, దేవుని సన్నిధి ఆ తమ్ముడితో ఉంటే, ఈ అన్న చూసి తట్టుకోలేకపోతున్నాడు. లోపల అసూయ పెరిగిపోయింది. ఎంతగా పెరిగిపోయింది అంటే, తన మనసులో అనుకున్నాడు, ఇక వీడు బ్రతకకూడదు. అసూయ చాలా ప్రమాదకరమైంది. అది మనలోకి రాగాలనే మనం ఏం చేయాలంటే దాన్ని తుంచివేయాలి. అసూయ వలన బంధాలు పాడైపోతున్నాయి, అసూయ వలన బంధుత్వాలు పాడైపోతున్నాయి, అసూయ వలన కుటుంబాల్లో గొడవలు మొదలవుతున్నాయి. అసూయ, నాకంటే వీడు ఎక్కువగా ఎదుగుతాడా, నాకంటే ఇది ఎక్కువ ఎదుగుతుందా, నేనే అన్నిటికీ నేనే, నాకు మించి ఎవళ్ళు ఉండకూడదు, నాకు మించి ఎవళ్ళు బాగా పాడకూడదు, నేను తయారైనంత అందంగా ఇంకెవళ్ళు తయారవ్వకూడదు, నేను కట్టుకునేలాగా ఇంకొకళ్ళు కట్టుకోకూడదు, నాకున్నది ఏది ఇంకొకళ్ళకు ఉండకూడదు. అసూయ అది పెద్దోళ్ళు చిన్నోళ్ళు అని చెప్పట్లే నేను. ఎవరిలో అసూయ కలిగిన అసూయ అనే పాపమును దేవుడి సంధికి దూరం చేస్తుంది. దేవుడి సంధికి దూరం చేసే పాపం దేవుడి భయం లేకపోవడము. రెండవది అసూయ నిన్ను దేవుడి సన్నిధిలో నిలబడనివ్వదు. అసూయ కలిగిన వాళ్ళు దేవుడి సన్నిధిలో నిలబడలేరు. అసూయతో నువ్వు దేవుడి సన్నిధిలో ఉండలేవు. ఒకవేళ నీ లోపల అసూయ ఉంటే తీసేసుకో, అది మంచిది కాదు. దావీదికి 10,000 కొలది చేయాలంట, సౌలుకేమో 1,000 కొలది చేయాలి పలుకుతున్నారంట. వాస్తవానికి నిజమే, అది దావీదికి 10,000 పలకాలి. అంత గొప్ప కార్యం చేస్తే 10,000 శుభాలు, 10,000 జయాలు పలుకుతుంటే సౌలు తట్టుకోలేకపోయాడు. దావీదును పొగుడుతుంటే సౌలు తట్టుకోలేకపోయాడు. ఎందుకు అంటే అతడు సైతాన్ కార్యం చేయాల, దేవుడు పనిచేశాడు, దేవుడు చిత్తంలో ఉన్న పని చేశాడు దావీదు. కాబట్టి అసూయ పెరిగిపోయింది. అసూయ పెరిగిపోవడం మూలాన దేవుడు ఆత్మ పోయి అంటే ఏమొచ్చింది చెప్పండి? ఏమొచ్చింది? దురాత్మ వచ్చింది. అసూయ చాలా ప్రమాదకరమైంది. మనం ఎప్పుడు అసూయ పడకూడదు. దేవుడు మనకంటే ఎక్కువ ఎవరికి ఏమన్నా ఇచ్చాడా, నువ్వు స్తుతించు. మీకంటే ఎక్కువగా వాళ్ళకి ధనం ఇచ్చాడో స్తుతించండి, వాళ్ళకి అర్థం ఇచ్చాడో స్తుతించండి, వాళ్ళకి డబ్బు ఇచ్చాడో స్తుతించండి, వాళ్ళని వర్ధల చేశాడో స్తుతించండి. అంతేగాని వాళ్ళ మీద అసూయపడి, ప్రభు నాకు లేదు వాళ్ళకి ఇచ్చావు అని అంటే వాళ్ళకి దొరికింది నీకు దొరకలేదు, ఏం బాధపడొద్దు. అసలు ఆయన ఉంటే చాలు కదా. ఆయన పిల్లలు ఏమనుకుంటారంటే, ప్రభా మాకు ఏది లేకపోతే ఏముందో, నువ్వు ఉంటే చాలు నాయనా, నువ్వు మాతో ఉంటే చాలు, నువ్వు మాకు తోడే ఉంటే చాలు. మాకు కోట్లు లేకపోతే, లక్షలు లేకపోతే, వేలు లేకపోతే, ఇల్లే లేకపోతే, ధనమే లేకపోతే, ఏమీ లేకపోయినా నువ్వు మాకుంటే చాలయ్యా అనుకుంటారు. కానీ అసూయపడేవాడు అలాగ ఉండడు. ప్రతి దాంట్లో అసూయ మంచి లక్షణం కాదు. కయ్యూన్ని దేవుని సన్నిధి నుండి వెలివేయబడ్డానికి, దేవుని సన్నిధి నుంచి బయటికి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటంటే అసూయ. మూడోదిగా మనం గమనిస్తే నరహత్య. ఏ హత్య చెప్పండి? ఏ హత్య? నరహత్య భయంకరమైన పాపం. నిన్ను దేవుని సందులో నిలవనీయకుండా వైదొలగించేది నరహత్య. ఇప్పుడు మనుషులంట హత్య చేసేస్తున్నారు. ఒకళ్ళు అన్నారు, అసలు మేము హత్య చేయడం అంటే ఆ ప్రభు సన్నిధిలో ఉండి, అయ్యయ్యో దేవుడు సాక్షి చెబుతున్నా, మేము ఎవ్వళ్ళని నరహత్య చేయట్లేదు అని చెప్పారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పేవాడు, దూషించేవాడు ఏం చేస్తున్నాడంట? నరహత్య చేయుచున్నాడు. ఏం చేస్తున్నాడు? నువ్వు దూషించావా? నరహత్య చేసావు. పనికిమాలోడు, వీడు పనికిమాలోడు అంటే అన్నావా? నరహత్య చేసేసావు. నువ్వు నరహత్య చేసేసావు. ఈ మధ్య బాగా ఆలోచిస్తే వాట్సాప్లు బాగా ఉపయోగపడుతున్నాయి. తిట్టుకోవడానికి, హత్యలు చేయడానికి బాగా ఏమవుతున్నాయి? బైబిల్ గ్రంథం చెప్తుంది,
కత్తిపోటు వంటి మాటలు మాట్లాడువారు కలరు. ఈ మాటలంట చెప్పండి. కొంతమందికి బాగా ఎక్స్పీరియన్స్ ఏంటంటే మాటలు బాగా ఆరితేరు ఉంటారు. చిన్న పెద్ద తారతమ్యం ఉండదు. ఉంటుందా? నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తారు. ఏదొస్తే అదేమవుతారు, ఏం చేస్తారు, మాట్లాడేస్తూ ఉంటారు. నోటికి వచ్చిందల్లా మాట్లాడేస్తారు. అరే, నా నోటి మాటల వల్ల అవతల వాళ్ళు గాయపరచబడతారేమో, నా నోటి మాటల వల్ల అవతల వాళ్ళు కృంగిపోతారేమో, అవతల వాళ్ళు బలహీనలైపోతారేమో, అయ్యో అలా అనుకోకుండా ఉంటే బాగుండే అని అనుకోరు. ఇక నోటికి ఆ టైంలో ఏదొస్తే అది వాగేసిన తర్వాత బ్రదర్ క్షమించండి ఆయన బ్రదర్, తెలియకగా తెలిసే జాగ్రత్త. నరహత్యలు చాలా ప్రమాదకరమైనవి. ఇక్కడ కయ్యూను హత్య మాటలతో ఏమంటలా, ఒక్కసారిగా తమ్ముడి మీద పడి తమ్ముడిని తలకాయ చెత కొట్టేసి రక్తమంతా కారేటట్టుగా చేసి చంపేసేసి సైలెంట్గా ఉండిపోయాడు. తండ్రికి తెలియదు, తల్లికి తెలియదు, ఎవ్వరికి తెలియదు అనుకున్నాడు. కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు. నరహత్య చేసే వాళ్లకు పరలోకం లేదు సుమా. నరహత్య చాలా భయంకరమైన పాపం. మన నోటి మాటతో మనము నరహత్య చేయకూడదు. నోటి మాటను జాగ్రత్తగా కాపాడుకోవాలి. మాటలతోనే చంపేస్తారంట కొంతమంది. ఎట్లా చంపేస్తున్నారు? పాపం ఎగ్జామ్ రాసింది, కష్టపడి రాసింది, పాస్ అవ్వలేదు, ఒక 2 మార్కులు తక్కువైనాయి. ఏం చేయాలి చెప్పరేంటి? మీ అబ్బాయి రాశాడు ఎగ్జాము, ఒక 2 మార్కులు తక్కువైనాయి, తప్పాడు, ఏం చేయాలి? ఒరే అడ్డగాడిదా, నీకు దున్నపోతులాగా నిన్ను పెంచితే, నీకు తిండి పెడితే సిగ్గు లేకుండా తప్పావంటరా. వాడు చూడు 500 తెచ్చుకున్నాడు, వాడు చూడు 400 తెచ్చుకున్నాడు, వాడు చూడు 300 తెచ్చుకున్నాడు, వాడు చూడు పాస్ అయ్యాడు. అసలు చదువు రానాడు, స్కూల్కి వెళ్ళినాడు, పాస్ అయ్యాడు రా. నువ్వు అన్నీ చేసి తప్పావు దరిద్రుడా, ఈ బతికే కంటే సావరాదు అని ఒక మాట అన్నారు అనుకోండి, వాడేమవుతాడు చెప్పండి? ఏమైపోతున్నాడు? ఒక అమ్మాయిని అందంట వాళ్ళమ్మ, ఛీ ఎందుకు నీ బతుకు, వాళ్ళకంటే వాళ్ళకి నీకు మాటలు నీకు ఎక్కువ మార్కులు రాలేదు అని అందంట. పాస్ అయింది ఎందుకోసం అంది? ఆ పిల్లకి బాగా మార్కులు వచ్చింది, ఈ పిల్లకి రా అని అందంట. దానికి అలిగి ఆ పిల్ల ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. నోటి మాటలు జాగ్రత్తగా ఉండాలి. నోటి మాటలు ఎలాగ ఉండాలి? జాగ్రత్తగా ఉండి కంపేర్ చేసుకోకూడదు. వాళ్ళకలాగా వాళ్ళకలాగా కాదు. దేవుడు మనకిచ్చిన కృపలో వెళ్ళడమే. దేన స్థితిలో ఉన్నామా సంతోషించడమే, సంపన్న స్థితిలో ఉన్నామా సంతోషించడమే, కలిగి ఉన్నామా సంతోషించడమే, కలిగి లేకపోయినా సంతోషించడమే. కంపేర్ చేసుకోకూడదు. ఆళ్ళకలాగా నువ్వు కాదు, వీళ్ళకలాగా నువ్వు, వాళ్ళకలాగా కంపేర్ చేశారనుకోండి, అది నరహత్యతో కూడిన మాట. వాళ్ళకలాగా వద్దు, వాళ్ళకంటే మెరిట్గా ఉండాలని ప్రోత్సహించు. స్తోత్రం చెప్దా. భుజం తట్టి అయితే అయింది, తప్పావు 2 సబ్జెక్టులు తప్పావా, ఎప్పుడంటే ఎగ్జాము, ఇదిగో ఫీజు తీసుకెళ్ళి కట్టేసి ముందర రాసే, ఈతోడు మనం జాగ్రత్తగా చదువు అని అంటే ఆ పిల్లోడు మనసు కానీ ఆ పిల్ల మనసు కానీ ఎలాగుంటుంది చెప్పండి? ఎలాగుంటుంది? సంతోషంగా ఉంటుంది. కానీ ఏం చేస్తారు చెప్పండి? ఆవేశం వచ్చేస్తుంది, బీపీ వచ్చేస్తుంది. ఆ మార్కులు చూడగల కొంతమందికి ఇక ఆవేశం పెరిగిపోయి ఇక వాళ్ళు ఎన్ని మాట్లాంటారో తెలియదండి. ఆ చిన్న హృదయాలు గాయపడిపోయి సూసైడ్ చేసుకోవడం, మనస్తాపం చెందటం, ఇక నేను చదవకూడదు అనుకోవడం, చదువు మీద విరక్తి రావడం, ఇవన్నీ జరుగుతాయి. మాటలు జాగ్రత్తగా ఉండాలి, నరహత్యకు దూరంగా ఉండాలి. కయ్యూనులో నరహత్య అనేటువంటి పాపము దేవుడి సన్నిధితో దూరం చేసింది. 4వ పాపం ఏంటి అంటే అబద్ధం ఆడటం. ఇది చెప్పండి, ఏం చెప్తున్నాడు కయ్యూను? అబద్ధం చెప్తున్నాడు. నీ సోదరుడు నీ తమ్ముడైన హేబేలు ఎక్కడంటే ఏమంటున్నాడు? నా తమ్ముడికి నేను కావలివాడనా? నేను దేవుని సన్నిధిలో నిలవనీయకుండా చేసే 4వ పాపం అబద్ధం ఆడడం. అందరూ చెప్పండి, ఏంటిది? అబద్ధం ఆడడం చాలా భయంకరమైన పాపం. అబద్ధాలు రకరకాలుగా ఆడతారు. చాలామంది దేవునికి భయపడతారు, భయపడినట్టుగా ఉంటారు, కానీ అన్ని వారి నోటి నిండా అన్ని అబద్ధాలే చెప్తారు, నిజాలు చెప్పరు, నిజాలు మాట్లాడరు. కయ్యూని యొక్క
పాపంలో 4వ పాపం ఏంటంటే అబద్ధం ఆడటం. ఏం చేయడం? అబద్ధం ఆడటం. అననీయ సఫీరాలు దేవజనుడు అననీయ వచ్చాడు ముందుగా. వాళ్ళిద్దరు చేసుకున్న పనులు వేరే, వాళ్ళిద్దరు అనుకున్న మాట వేరే. అననీయ వచ్చాడు. వచ్చి, అయ్యా దైవజనుడా, ఇదిగో పొలం అమ్మాము, దేవుడి కోసం వస్తున్నాం అని అంటే, ఆ దైవజనుడు తీసుకుని అన్నాడు కదా, ఏమన్నాడు? ఎంతకే నువ్వు అమ్మావా అని అడిగాడు. అన్నంటే ఏం చెప్పాలి? ఎంతకైనా అమ్మింది అంటే ఏం చెప్పాలి? దైవజనుడు, కాదు నాయన, పలానా రేటుకి అమ్మాము, దాంట్లో 2 భాగాలు చేసాము, కొంత మేము ఉంచుకున్నాము, కొంత మీకు ఇస్తున్నాము అంటే, ఆ దైవజనుడు ఏదైనా సలహా చెప్పి, మీరు దేవుని కొరకని చెప్పి అమ్మారు కదా, మొత్తం దేవుడికి ఇవ్వాలి కదా, మీరు ఎందుకు భాగాలు వేశారని చెప్పి హెచ్చరించేవాడో, లేకపోతే సరే మీరు అలా ఉంచారా, సరే వాటి కొరకు కూడా ప్రార్థన చేస్తానని చేసేవాడో బాగుండేది. కానీ అననీయ ఏమన్నాడు తెలుసా? ఇంతకేనా అంటే ఇంతకే. అప్పుడు దైవజనుడు అన్నాడు, ఆ మాట చదువుతారు ఒకసారి. అప్పుడు పేతురు, అననీయ, ఈ భూమి వేళలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంలో ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, ఆ అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పాను. అంటే అక్కడ ఈ మాట చెప్పింది ఎవరితో? దేవుడితో చెప్పాడా? దేవుడి సేవకుడితో చెప్పాడా? జాగ్రత్తగా గమనించాలి. ఎవరితో చెప్పాడు? దేవుని సేవకుడితో చెప్పాడు. ఇంతకే అని దేవుని సేవకుడితో చెప్పాడు. కానీ దేవుని సేవకుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఎందుకు సాతాను నీ హృదయాన్ని ప్రేరేపించింది? నీవు మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధమాడితివి. దేవునితోనే అబద్ధమాడితివి. సేవకుడికి తెలియదు అనుకోవద్దు. సేవకుడు అడిగిన దానికి సరి అయిన సమాధానం చెప్పడం మంచి పద్ధతి, మంచి కార్యము. సేవకుడిని అడిగినప్పుడు సరి అయిన సమాధానం చెప్పాలి. అబద్ధము చెప్పకూడదు, కల్పించి చెప్పకూడదు, ఊహించుకొని చెప్పకూడదు, అబద్ధం అసలు చెప్పకూడదు. అననీయ అబద్ధం ఆడాడు. సరే పోనీ, ఆ అబద్ధం ఆడాడు, అక్కడే పడి చనిపోయాడు, పక్కన పట్టారు. ఈలోగా ఏంటా మా ఆయన రాలేదని చెప్పి గబగబా దైవజనుడి దగ్గరకు వచ్చింది. ఆమె కూడా ఏమాడుతుంది? ఎవరితో అబద్ధం? నువ్వు ఒక దైవజనుడితో అబద్ధము చెప్పావు అంటే అర్థం ఏంటో తెలుసా? దేవునితోనే అబద్ధం చెప్పినట్టు. ఈరోజు అబద్ధాలు చెప్పడానికి ఎవళ్ళు సిగ్గుపడట్లేదు. అబద్ధాన్ని ధైర్యంగా చెప్తున్నారు. అబద్ధాల మీద అబద్ధాలు చెప్పేస్తున్నారు, నిజాలు చెప్పట్లా. నిజమేంటే అంటే నిజం మరుగే ఉంటుంది, నిజం దాచిపెట్టబడుతుంది. కానీ అబద్ధాలు చెప్తున్నారు కాపాడుకోవడానికి. అబద్ధాలు, పరలోకానికి వెళ్ళే వాళ్ళు అబద్ధాలు చెప్పరు. దైవ గ్రంథం చెప్తుంది, ప్రకటన గ్రంథంలో అబద్ధికులంట, అబద్ధికులు ఏమవుతారంట? మండుతున్న అగ్నిగుండంలో పడవేయబడతారు. ఎక్కడ పడవేయబడతారు? మండుతున్న అగ్నిగుండములు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అబద్ధం అనే పాపము మిమ్మల్ని దేవుని సన్నిధిలో నిలబడనివ్వదు. అబద్ధం అనే పాపము మనలో ఉంటే మనము దేవుని సన్నిధిలో నిలబడలేం. ఏదో ఉన్నాం, మందిరంలో ఉన్నాం, దేవుడితో ఉన్నామనే ఫీలింగే కానీ పరలోకంలో ఉండాం. ప్రకటన గ్రంథంలో లేపడింది, అబద్ధికులు మండుతున్న అగ్నిగుండములో పడవేయబడతారు. దేవుని యొక్క సేవకులతో అబద్ధాలు ఆడకూడదు, దేవునితో అబద్ధం ఆడకూడదు, సహోదరులతో అబద్ధం ఆడకూడదు. అబద్ధము మన నోట రాకూడదు. నిజం పలకడం నేర్చుకోవాలి. మన నిజం పలికితేనో పుట్టు దొరకదండి. నిజం పలికితే ధనం దొరకదు. నిజం చెప్తే డబ్బులు రావు. నిజం చెప్తే వర్ధిల్లలేవు. నిజం చెప్తే అవమానపరచబడతాం. నిజం చెప్తే సిగ్గుపడాలి. నిజం చెప్తే వెలివేయబడతాం. నిజం చెప్తే మమ్మల్ని ఎవరు పట్టించుకోరు.
నిజం మాట్లాడితే మేము ఉద్దేశించబడతాం. అయినా పర్వాలేదు, నువ్వు నిజమే మాట్లాడడం నేర్చుకోవాలి. నిజాలు మాట్లాడడం అలవాటు చేసుకుంటే అబద్ధాలు ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి. అబద్ధాలు ఏమవుతాయి? ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి. దేవుని సన్నిధి నుండి దూరం చేసే పాపం ఏంటి అంటే అబద్ధం. ఒకటి దేవుని భయం లేకపోవడం. కాబట్టి రెండో పాపం ఏంటి అంటే అసూయ. చెప్పండి, గుర్తుపెట్టుకోండి. ఏంటిది చెప్పాలి? ఏముండకూడదు? అసూయ ఉండకూడదు. మూడోది నరహత్య. హత్యలతో చంపడమే కాదు, నోటి మాటలతో కూడా ఎవరిని ఏం చేయకండి, చంపకండి. ఏం చేయకండి. మీరు మహా టాలెంట్ లేని వాళ్ళలాగా ఉన్నారు. మీ దగ్గర టాలెంట్ లేదనుకుంటా, కొంతమంది కూడా టాలెంట్ నోటి మాటతో చంపేస్తారు. ఎంతో. కాబట్టి మనం నోటి మాట జాగ్రత్త. మూడవది నరహత్య. నాలుగవది అబద్ధం. ఏముండకూడదు? అబద్ధం ఉండకూడదు. అబద్ధము నిన్ను దేవుడి సన్నిధి నుంచి దూరం చేస్తుంది. దేవుడు ఏమనుకున్నాడంటే నీవు ఆయన సన్నిధిలో నిలబడాలని కోరుకుంటున్నాడు. దేవునికి భయపడని వాళ్ళు, అసూయ కలిగిన వాళ్ళు, నరహత్య చేసేవాళ్ళు, తరువాత అబద్ధం ఆడేవాళ్ళు, ఐదవది డాంబికులు దేవుడి సన్నిధిలో నిలువ లేరు. కయ్యూరు నిలబడ్డా? కయ్యూరు నిలబడ్డా? వెళ్ళిపోయాడు. అయ్యా సరే నేను వెళ్ళిపోతాను బాబు, ఇక నీ సన్నిధి నాకు రాదు, కానీ నాకు క్షేమం లేదు. ఏంటి సంగతి అంటే కృపనిచ్చి దేవుడు అన్నాడు, ఒక గుర్తేసి అన్నాడు, కయ్యూరును చంపేవాడికి ఎన్నంతల ప్రతిదండనంట? 7 అంతల ప్రతిదండన. కాబట్టి జాగ్రత్త కలిగి నడుచుకుందాం. కడవరి దినాల్లో ఉన్నాం, భయంకరమైన దినాల్లో ఉన్నాం. మన ఆధ్యాత్మిక జీవితాలు కాపాడుకోవాలి, దేవుని సన్నిధిలో నిలబడాలి.